అందరికీ నమస్కారం. మహానటి సావిత్రి భారతీయ చిత్ర పరిశ్రమలో జరిగిన ఒక అద్భుతం. అన్ని రసాలు వారివే, అన్ని పాత్రలు వారివే. అందుకే ఒక కంట తన్ను నీరు పెట్టి మనందరి చేత రెండు కళ్ళలో కన్నీరు పెట్టించిన ఘనత వారిది. విషాదమైన, హాస్యమైన, శృంగారమైన, ప్రియురాలిగా, అక్కగా, చెల్లిగా ఏ పాత్రలో ఆవిడ ఉన్నా కూడా ఒదిగిపోయేవారు. మనందరినీ ఆ పాత్రకి దగ్గర చేసేసేవారు. అందుకే వారు మాత్రమే మహానటి అయ్యారు. కానీ చాలా క్లుప్తంగా సాగిపోయిన ఆ జీవితంలోని అనేక అద్భుతాలు, విశేషాలు తెలుసుకోవాలంటే ఎలా? ఇదిగో ఇటువంటి అద్భుతమైన పుస్తకాలు మన ముందుకొస్తే వీటి ద్వారా తర్వాతి తరాలకు ఆ సినిమాల గురించి, వారి నటన గురించి ఎన్నో గొప్ప విశేషాలు అందించవచ్చు. అందుకే సావిత్రి క్లాసిక్స్ పేరిట సంజయ్ కిషోర్ గారు ఈ చక్కటి పుస్తకాన్ని పొందుపరిచారు. వారిని పరిచయం చేసుకోవాలంటే ఫిల్మ్ హిస్టారియన్, అంటే సినీ చరిత్రకారుడిగా అందరికీ సుపరిచితులు. ఎన్నెన్నో పుస్తకాలు ఇటువంటివి రచించి గొప్ప సేవ చేస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇవాల్టి మన విశిష్ట అతిథులు ఎవరంటే సాక్షాత్తు సావిత్రి గారి కుమార్తె, మనందరికీ ఆణిముత్యంలా అపురూపంగా మనం చూసుకునే విజయ చాముండేశ్వరి గారు అండ్ సావిత్రి గారి అల్లుడు గారు గోవిందరావు గారు. వీరిద్దరి నోట సావిత్రి గారి జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సంజయ్ కిషోర్ గారు, విజయ చాముండేశ్వరి గారు నమస్కారం, గోవిందరావు గారు నమస్కారం. సార్, మొట్టమొదటిసారి సార్ మీతో మాట్లాడడం, అంటే కెమెరా ముఖంగా మీతో మాట్లాడే అనుభూతి, సౌకర్యం, అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. మొట్టమొదటి మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. చాలా రైట్. సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీతో ఎందుకు మొదలు పెడుతున్నామంటే విజయ చాముండేశ్వరి గారు, ఆ ఆత్రం, ప్రేక్షకుల్లోని ఆత్రం ఏంటంటే ఇంత గొప్ప అమ్మకి ఇంత బంగారు తల్లి లాంటి కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారా ఈ పుస్తకం చూసినప్పుడు ఏమనిపించిందా అని తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. కాబట్టి ఎలా వచ్చిందండి ఈ పుస్తకం? చాలా బాగుందండి. అసలు కవర్ పేజ్ మీద ఏం ఫోటో వేయాలని నాకు 2-3 చూపిస్తుంటే అన్ని బాగున్నట్టుగా అనిపించింది. ఏ ఫోటో పెట్టినా ఇది బాగుంది, ఇది బాగుంది అన్ను. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇది చూడండి అని ఇంకో ఫోటో చూపిస్తారు. ఫైనల్ గా ఈ ఫోటో బాగా కుదిరినట్టుగా అనిపించింది. చాలా క్లాసిక్ గా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. చూస్తూనే ఉండొచ్చు, అసలు అమ్మని చూసినట్టే ఉంది ఆ బుక్ చూస్తుంటే. ఈ పుస్తకం ఇలా జరగాలని మీరు పూనుకోవడం, సంజయ్ కిషోర్ గారు దీన్ని పొందుపరచడం చాలా, అంటే ప్రేక్షకులకు ఒక పెద్ద వరం. ఎందుకంటే సావిత్రి గారి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేదు, చేయబోరు. ఏమంటారు సంజయ్ కిషోర్ గారు? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు 1932 నుండి తెలుగు సినిమా చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఎంతోమంది హీరోయిన్స్ని ఈ పరిశ్రమ చూసింది, ప్రేక్షకులు చూశారు. కానీ సావిత్రి గారు ఇప్పుడు చూడండి, 4 దశాబ్దాలు, ఆవిడ మరణించే 4 దశాబ్దాలు అయింది. 4 దశాబ్దాల తర్వాత ఇప్పటి తరం అనేక ఊర్లలో విగ్రహాలు పెట్టి, ఇప్పటి తరం వారు, అప్పటి వాళ్ళు కూడా కాదు, ఇప్పటి వారు కూడా విగ్రహాలు పెట్టి ఆవిడ ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారంటే అంటే ఆవిడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, జనరేషన్స్ చేస్తున్నారు అనేది మనకి, అంటే ఆవిడ ప్రతిభ అప్పటి తరంకే కాదు, ఇప్పటి తరాలను కూడా, ఇంకా ముందు తరాలను కూడా ఆవిడ డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తారు. సో అలాంటి గొప్ప జన్మ సావిత్రి గారిది. సో అంత నటి కాబట్టి ఇలాంటివన్నీ చేసినా తక్కువే నా ఫీలింగ్. గోవిందరావు గారు, ఎప్పుడు నేను అడగలేదు, బహుశా ప్రపంచానికి తెలిసేమో, మీ ఇద్దరి వివాహం ఎలా జరిగింది సార్? అంటే సావిత్రి గారి పాత్ర తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ముఖ్య కారణం నేను ఆమెకి మేనన్నుడిని కావడం ప్రథమ కారణం. నేను ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళినప్పుడు, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగించుకుని MA వైజాగ్లో ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నాను. నాకు ఉద్యోగం అయితే దొరకలేదు, కానీ వాళ్ళ అమ్మాయి చేతిని నా చేతిలో పెట్టింది. ఉద్యోగం ఇప్పించలేదు, ఆమెకి ఎప్పుడు ఉద్యోగం ఇష్టం ఉండేది కాదు. ఏంట్రా ఎప్పుడు ఉద్యోగం అంటే అనేది. కానీ నాకు ఉద్యోగం చేయాలనిపించేది. అప్పుడు సగం మా ఇద్దరికి మధ్యన అన్యోన్యత ఆమె గమనించి నేను ఆమె మీద పెట్టే శ్రద్ధ, ఆమె చదువు మీద కూడా పెట్టే శ్రద్ధ, అప్పుడు స్కూల్లో ఉండేది అమ్మాయి. మా ఇద్దరికి 10 ఏళ్ళ పైన వ్యత్యాసం. ఆమె అప్పుడు ఉండే దీనిలో ఆ అమ్మాయిని గురించి చాలా ఆలోచించేదని, బయట కనపడేది కాదు, కానీ ఆ అమ్మాయిని గురించి కానీ భవిష్యత్తుని గురించి కానీ చాలా ఆలోచించి, నేను సరే అని ఆమెకు అనిపించి నన్ను ఆమె చేతిలో కూడా పెట్టాడు. ఎంత నమ్మకం ఉంది. మరి రెండు బంధాలు ఉన్నాయి ఇప్పుడు. మాకు ఇప్పుడే మొన్న డిసెంబర్ 6వ తారీఖుకి 50 ఏళ్ళు పూర్తయింది మా పెండ్లయ్యి. డిసెంబర్ 6వ తారీఖు, మొన్న డిసెంబర్ 6వ తారీఖుకి 5వ తేదీ
6వ తేదీ అమ్మ అమ్మ పుట్టినరోజు. చూసారా, నా పెళ్లి రోజు కంటే కూడా ఆమె పుట్టినరోజే నాకు ఎక్కువ మీకు ఎక్కువ జ్ఞాపకం. గుర్తు అదే, అది మరి 5, 6 కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఒక చాలా అంటే గొప్ప విషయం. ఇవాళ మరి ఎంతమందికి తెలుసో తెలియదు సంజయ్ కిషోర్ గారు 50 ఇవాళ పంచుకున్నారు. ఎందుకంటే మీరు మేనల్లుడు సాక్షాత్తు, అండ్ అలాగే వారి చిన్నప్పటి నుంచి చూసి ఆ నమ్మకంతో తనకెంతో అపురూపమైన తన సొత్తు, తన కూతుర్ని మీ చేతిలో పెట్టారు. చాలా ఒక సంవత్సరంలో ఆమె చాలా చాలా గమనించేది. ఆమె చుట్టూ ఉన్న జనం ఎక్కువ సినిమా వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఆంధ్ర నుంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాడిని. ఆ తేడా ఆమె గమనించారు. దాంతో ఆ నమ్మకంతో మా ఇద్దరికి అప్పుడు ఆమె పెదనాన్నగారు చౌదరి గారితో కూడా మాట్లాడి ఆ మంచి చెడ్డలు చేసుకుని చేశారన్నమాట. ఇంత ఉపోద్ఘాతం ఎందుకని చెప్తున్నానంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇంతవరకు క్లియర్గా నేను మీరు రాగా ఎవరు అడగలేదు, నేను చెప్పే అవకాశం దొరకలేదు. 50 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నాకు కలిగిన అదృష్టం ఈ విషయం మీరు పంచుకోండి సార్. సార్, ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ చూస్తుంటే మీరు అన్ని సినిమాలు ఈ మధ్య జల్లెడ పట్టి మళ్ళీ మళ్ళీ చూస్తున్నారని వినికిడి. అవునండి. మీ కళ్ళల్లో మీ అత్తయ్య అలాగే మీ అత్తగారు వారి సినిమాలలో మీకు చాలా కళ్ళకి ఇంకా నేను మళ్ళీ ఇంకా చూడాలనిపించే సినిమా మాయాబజారేనా అందరిలాగా, లేక వేరే సినిమా ఉందా? మాయాబజార్లోనండి మీరు అన్న అన్ని రసాలు ఉంటాయి. నీవేనా నన్ను పిలిచినది అన్నప్పుడు శోకరసం ఉంది, అహనా పెళ్ళి అంటున్నప్పుడు హాస్యం ఉంది, గద పట్టుకుని తిరిగేటప్పుడు రౌద్రం ఉంది, అన్ని రసాలు ఉన్నాయి. అవన్నీ మాయాబజార్లో పౌరాణికంగా. నవరాత్రిలో 9 వేషాలు వేసిన హీరోతో పాటుగా అనకూడదు, మించానంటాను నేను. అది తమిళంలో శివాజీ గణేష్ని ఎక్సెల్ చేశారు ఆ క్యారెక్టర్ని. నేను ఇంగ్లీష్ వాడొచ్చో తెలియలేదు, తప్పకుండా వాడండి సార్. అంటే ఆ సినిమాను చూసి తీసిన సినిమా ఇది. ఆ సినిమా తర్వాత సావిత్రి గారు పట్టుబట్టి సినిమా చేయాలని నాగేశ్వరరావు గారు దొరకడం దానికి చాలా అదృష్టం అప్పట్లో. దాని కొన్ని క్యారెక్టర్లు ఆయన చాలా బాగా ఉన్నారు. శివాజీ గారు అదే మాదిరి. ఈమెకేంటంటే తమిళ్లోనూ తెలుగులోనూ ఈమె హీరోయిన్ కాబట్టి ఇది నా నోటి నుంచి వచ్చిన ఇది కాదు, తమిళ సినీ ప్రముఖుల్లో నుంచి వచ్చిన ఇది. తెలుగులో కూడా ఆ 9 క్యారెక్టర్స్కి పాత్రలకి సమాధానం చెప్పినట్టుగా ఒక హీరోయిన్ ఉండడం చాలా కష్టం. అందులో హేమాహేమిలు, అక్కడ శివాజీ గారు, ఇక్కడ నాగేశ్వరరావు గారు. దానికి దీటుగా ఇంకొంచెం కొన్ని సీన్స్లో ఎక్సెల్ అయిందని మా అహంభావంతో చెప్పడం కాదు, సావిత్రి గారి మీద ఉండే చాలామంది అభిమానుల్లో నేను ఒకడిని. మామూలుగా వీరాభిమాని అంటుంటారే, ఆ వీరాభిమాని అంటే తప్పరేటో కానీ నేను చాలా మంచి గొప్ప అభిమాని ఆమెకి. ఆ తర్వాత మేనల్లుడు, అల్లుడు, దానిలో ఆ సినిమాలో ఆమె ఎక్సెల్ చేసింది ఆ క్యారెక్టర్స్ని. అయితే నాకు అన్ని సినిమాల్లో కూడా నచ్చిన పాత్రలు 2 ఉన్నాయి. ఒకటి కన్యాశుల్కం, 2 ఆరాధన. 2 చాలా గొప్ప. ఆ కన్యాశుల్కంలో అలాంటి పాత్ర ఇంకొకళ్ళు చేయలేరు అనేది నా అభిప్రాయం. అదే మీరు మాయాబజార్ అన్నారు, అది మీకు తెలిసి అందరికీ తెలిసిందే. కన్యాశుల్కం ఏంటంటే ఎక్స్పోజర్ చాలా తక్కువ, చాలామంది తక్కువ మంది చూసుంటారు. ఒక రకమైన నెగటివిజం ఉండే క్యారెక్టరు. ఆమె దాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుని చేసింది. అది నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి చెప్పారు, ఒక 1/2 నిమిషం 30 సెకండ్లు ఏమో నవ్వుతుంది ఆవిడ, దానిలో ఆపుకోకుండా గుక్క తిప్పకుండా నవ్వుతుంది. అది ఇంకెవరి వల్ల సాధ్యం కాదు, ఆ అమ్మాయి మాత్రమే. ఆయన బుడ్డపిక్క అనేవాళ్ళు ఆమె, ఈమెమో ఆయన గురువు గారు అనేది. ఆ అమ్మాయి ఇలాగా చేయడం అసాధ్యం. ఆ నవ్వు దానిలో ఆ క్యారెక్టర్ ఆయనకు ఆఫర్ చేస్తే పోగొట్టుకున్నారండి. ఆయన చింతించారు. ఆ క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసిన నేను కాదన్నాను, ఇప్పుడు నేను చింతిస్తున్నాను. విజయ చాముండేశ్వరి గారు, అమ్మతో మీకుండే జ్ఞాపకాలు ఇవాళ మాతో పంచుకోవడం మాకు చాలా సంతోషం అండి. మీకున్న మోస్ట్ ఫాండెస్ట్ మెమరీ, మీరు అమ్మ నాన్నగారు అందరూ ఊటీకి వెళ్ళేవారని, మీరు మరొక కొడైకెనాల్కి వెళ్ళేవారని ఒక సందర్భంలో చెప్పారు. ఇవి కాకుండా ఇంటి పట్టు నుండే అమ్మ పండగ వచ్చినప్పుడు, ఉగాది పండగ లాంటి అలా పండుగలు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు మీతో? పండగలు అంటే అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్మాల్ టౌన్ నుంచి వచ్చింది కదా, అందుకని అక్కడ ఉండే వాతావరణాన్ని సిటీలో తీసుకుని రావాలని చూసేదన్నమాట. మేము ఉండేది సిటీ అయినా అక్కడ
విలేజెస్లో టౌన్లో అంతా ఎలా పండుగల్ని సెలబ్రేట్ చేస్తారో అదే రకంగా మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం. సో ఇది ఒక చిన్న విలేజ్ లాగానే అనిపించేది పండగలప్పుడు. కొత్త బట్టలు ఆఫ్ కోర్స్ డెఫినెట్గా కొత్త బట్టలు ఉంటాయి. పొద్దున్నే తలస్నానాలు, నూనె అంటి తలస్నానాలు, బాగా నూనె అంటి ఎండలో కూర్చోబెట్టేది, దాని తర్వాత స్నానం, అమ్మ అమ్మమ్మ ఇద్దరు నూనె అంటేది, దాని తర్వాత ఇసికాయ కుంకుడికాయ ఇలాంటి వాటితో స్నానాలు, షాంపూలు కాదు. సో అలా స్నానాలు చేసి పట్టుబట్టలంతా వేసుకుని దేవుడి దగ్గర అలంకారం చేయటం. దేవుడి దగ్గర అలంకారం చేయటంలో అమ్మకి నాకు ఇద్దరికి ఇంట్రెస్ట్. ఇంట్లో చాలా పువ్వుల మొక్కలు ఉండే కాబట్టి పువ్వులు కోసుకొని వచ్చి డెకరేట్ చేయటం, ముగ్గులు వేయటం. పండగ అప్పుడు తీరిగ్గానే ఉండేది. పండగ టైంలో షూటింగ్కి వెళ్ళేది కాదు, ఇంట్లో ఉండేది ఖచ్చితంగా. సో అన్ని పండగలు, ఏ పండగ కానివ్వండి ఆ పండగ తగ్గట్టుగా చేసేది. ఒక పూజారి వచ్చేవారు ఇంటికి, పెద్ద మండపం ఉండేది. సో ఆ డెకరేట్ చేసి ఇంట్లో వరకు అలా. బయట వచ్చి అట్ల తద్ది దగ్గర నుంచి అన్ని చేసేది అమ్మ. మా ఊర్లో అయితే పెద్ద పెద్ద ఉయ్యాల్లో ఊగేవాళ్ళం అని చెప్పి ఇంట్లో ఉయ్యాలు ఉండేది గార్డెన్లో. సో ఆ ఉయ్యాల్లో ఊగేవాళ్ళం. సో ఆ వాయినాలు పెట్టడం అవన్నీ కూడా చేసేది. ఇతర సినిమా తారులందరూ వచ్చేవారు ఇంటికి? లే, ఇది ఫ్యామిలీ వరకు మేము చేసే పండుగలు. మిగతా అందరూ తారలు వచ్చి, చాలా మంది వచ్చి మేము చేసిన పండుగ వచ్చి నవరాత్రి. అక్కడ నవరాత్రి చాలా పాపులర్ కదా చెన్నైలో. బొమ్మల కొలువు పెడతారు, 9 స్టెప్స్ పెట్టి ఆ బొమ్మలు పెట్టడం. ప్రతిసారి బొమ్మల కొలువుకి ఒక 2 రోజులు ముందుగానే ఆ బొమ్మలన్నీ ఒక రూమ్లో పెట్టుండే. అవి బయటికి తీసుకుని వచ్చి పెయింటర్స్ని పిలుచుకొని వచ్చి దాన్ని మెరుగు చేసి మళ్ళీ లక్ష్మీ సరస్వతి పార్వతి ఏ ప్లేస్లో ఉండాలి, దాని తర్వాత అదేదో ఒక పర్టికులర్ ఫార్మేషన్ ఫాలో చేసేది. అదంతా కూడా చాలా పర్టికులర్గా చేసేది. వినాయకుడు ఎక్కడ ఉండాలి, తర్వాత ముందు పెట్టేటప్పుడు చెక్క బొమ్మలు ఏమంటారు తెలుగు, మరపాచి బొమ్మ అంటారు అరవంలో, తెలుగులో ఏమంటారు, వుడ్తో చేసి ఉంటుంది. ఆ బొమ్మలు ముందు పెడతారు. చెట్టియార్ చెట్టమ్మ అని పెడతారు. చెట్టియార్ చెట్టమ్మ అనేది తల ఊపేది. అలా కొన్ని ట్రెడిషనల్ బొమ్మలంతా ఎప్పుడు ఉండేది. పూంబుహార్ అని చెప్పి ఉంది చెన్నైలో, అక్కడికి వీటీఐకి అక్కడికంతా షాపింగ్ లాగా వెళ్ళి పర్టికులర్గా ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మ కొనాలి అనేది ట్రెడిషన్. సో ఒక బొమ్మ కొని ఆ ట్రెడిషన్ని ఫాలో చేసేది, ఒక బొమ్మ కొని పెట్టేది. ఉగాదికి ఏం చేసేవారు? ఉగాదికి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి, ఆ పువ్వు కోసుకొని వచ్చి దాన్ని గిల్లి క్లీన్ చేయటం. ఉగాది పచ్చడి అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఈరోజు కూడా మేము ఇంట్లో అది చేస్తే ఇంకా అదేదో డెజర్ట్ లాగా తినేస్తుంటాం దాన్ని. సో ఉగాది పచ్చడి, దప్పలం, ముద్దపప్పు అవన్నీ చాలా పక్కాగా, వడ పాయసం, ఆ ట్రెడిషన్ తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంత పెద్ద మహానటి, అంత సూపర్ స్టార్, అంత సక్సెస్ చాలా తక్కువ కాలంలో ఒక వెలిగిన లేడీ సూపర్ స్టార్ ఎవరంటే ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా ఎవరంటే సావిత్రి గారు అని చెప్పచ్చా సంజయ్ కిషోర్ గారు? 100% అండి. 100%. సౌత్లో వారికి మించిన వాళ్ళు ఎవరండి? చెన్నై సౌత్లో మాత్రం కాదు, మీరు ఇందాక భారతదేశంలో అన్నారు కాబట్టి ఆమెను కుదించదలుచుకోవాలి. నిన్న చిరంజీవి గారు చేసిన ఫంక్షన్లో చిన్న సావిత్రి గారికి సమమైన నటి భారతదేశంలో ఇంకెవరు ఉన్నారంటే మీనా కుమారి అని చెప్పి ఒకళ్ళు చెప్పారు. దానికి పక్కన ఉన్న ఆయన ఒక సవరణ పెట్టారంట. కాదండి, సావిత్రి గారు డ్యూటీలేదు. ఎందుకనంటే ఈమె నవరసాలు పోషించగలదు, హాస్యం చాలా ప్రధానం, ఆమె చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆమె వల్ల ఆమె ఎప్పుడు హాస్యం చేసి మనం చూడలేదు. మీనా కుమార్ గారు అంటే నాకు చాలా గౌరవం, అందరితో మీ అందరి మాదిరిగా నాకు కూడా. ఆవిడ నోటితో అన్నమాట నేను చెప్తున్నాను. మిస్సమ్మ తెలుగు, మిస్సి అమ్మ తమిళం, 2 సావిత్రి గారు చేశారు. ఆ క్యారెక్టర్ని హిందీలో ఏవిఎం వాళ్ళు తీశారనమాట, మిస్ మేరీ అని. అందులో మీనా కుమార్ గారు చేశారు. అప్పుడు అన్నారంట ఎలా మ్యాచ్ అవుతుందంటే ఏదో వాడు సరిపెట్టుకున్నారు, ఎందుకంటే దానిలో హాస్యం ఎక్కువ. జమినీ గణేషన్ గారు హిందీ వెర్షన్లో హీరో, ఇక్కడ సావిత్రి గారు వేషం, అక్కడ మీనా కుమార్ గారు వేషం. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, సంజయ్ గారి దగ్గర కూడా ఉన్నాయి. ఆమె చెప్పిందట
ఈ సినిమాలో సావిత్రి గారికి నేనేమాత్రం సరిపోను ఈ క్యారెక్టర్లో. ఆమె నా వల్ల హాస్యం చేయడం నా వల్ల కాలేదు. కరెక్ట్ పర్సన్ ఎవరంటే ఈ సినిమాలో సావిత్రి గారు. నేను నోవేర్ బి నియర్ హర్ అని అదే మీనా కుమారి గారే చెప్పారు కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అన్ని రసాలు పోషించగలిగిన కరెక్ట్గా మీరు ఆర్టిస్ట్ ఆమెనని మీరు చెప్పారు భారతదేశంలో మొట్టమొదటని. కాబట్టి కుదించదలుచుకోవాలి నేను దక్షిణ భారతానికి ఆల్ ఇండియా స్టార్, అన్ని రసాలు పోషించగలిగాను. ఇది అభిమానంతోనే కాదు, మామూలుగా అందరూ ఒప్పుకుంటారు. ఒక సమయం తర్వాత సంజయ్ కిషోర్ గారు అంటే ఒక సినీ చరిత్రకారుడిగా మీరు చిత్ర పరిశ్రమ చూశారు కాబట్టి ఇద్దరు అద్భుతమైన నటులు జమినీ గణేశన్ గారు, సావిత్రి గారు. ఇద్దరి మధ్య ఎక్కడైనా పోటీ తత్వం ఉండేదా? లేదని అందంగా ఉండేది చూడటానికి. అవును, ఎందుకంటే మీ ఇంటికి వచ్చినప్పుడు చూసిన ఆ ఫోటోగ్రాఫ్ రెండు కళ్ళు చాలా అన్నట్టు ఉండేది ఆ ఫోటో, అంటే ఆ జంటని చూస్తే. కానీ ఎంత లేదన్నా నేను ఇంకా బాగా చేయాలి, ఇంకొక సినిమా చేశానని ఒక తృప్తి ఉంటుంది ఆర్టిస్ట్ కళాకారులకు అందరికీ సహజం అది. 10 మార్కులు సావిత్రి గారికి ఎక్కువ ఇవ్వచ్చు, అది సహజం. అంటే ఆ వైవిధ్యం కూడా అంత చూపించగలిగారు. అవును, పాత్రలన్నింటిలో కూడా. రైట్. మోడర్న్ బట్టలు వేసుకోవడంలో సావిత్రి గారు ఎప్పుడైనా ఇష్టపడేవారా, లేకపోతే ఎక్కువ ఎందుకంటే సావిత్రి గారు ఎన్ని ఆ పొడుగు పొట్టు చీరకట్టు ఎన్ని రకాల దుస్తులు వేసుకున్నా అదే గుర్తొస్తుంది మనకి. సో మోడర్న్ రోల్స్ వేశారండి. మీరు చరణదాసి తీసుకున్న భలే రాముడు, తర్వాత టెమిల్లో కూడా ఎంజీఆర్ గారి సినిమాలు, కొన్ని సినిమాల్లో మోడర్న్గానే ఉన్నారు. మోడర్న్ డ్రెస్సింగ్ అంతా ఉంది, ఏదేసినా నప్పుతారండి. సూపర్ నప్పుతారు, మన ఇంటి అమ్మాయి అంతే అని అనిపిస్తారు. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నప్పుడు ఈ నెగిటివ్ రోల్స్ కన్యాశుల్కం ఒకటి, తర్వాత అభిమానం, వదిన, ఈ పిక్చర్స్లో కూడా నెగిటివ్గానే రోల్ వెళ్తుంటుంది, చంద్రహారం ఇవన్నీ. కానీ ఆవిడ నెగిటివ్ చేసి మనం తిట్టుకోవాలి, నెగిటివ్ చేసినా ఇష్టపడతాం ఏంటో. నెగటివిటీని డైల్యూట్ చేసేసి. ఇక చాలా బ్యూటిఫుల్ క్లాసిక్ గుండమ్మ కథ. గుండమ్మ కథలో టిఫిన్ చేసావా ఆ డైలాగ్ ఎవరు మర్చిపోలేరు. ఉప్మా చేశాను పిండి, సులభం కదా తిప్పిపడచ్చు. సో అంటే ఒక నిబ్బరంగా భరించే ఒక అమ్మాయి, ఆడపిల్ల అన్నిటినీ, వారి జీవితం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఇంకోవైపు ఒక చాలా ఫియర్స్లీ ఇండిపెండెంట్ ఉమెన్ కూడా కనిపిస్తారు సావిత్రి గారిలో. అంటే ది వే షీ టుక్ డెసిషన్స్ అండ్ ఆవిడ అందరికీ సహాయం చేసే గుణం ఒకటి, ఇవన్నీ. సో మీరు ఎలా చూసారు అమ్మలో మీకు ఇండిపెండెంట్ ఉమెన్ కనిపించేవారా? ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఒక గృహిణిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు, ఇంటి పట్టున ఉండాలి, నాకు ఇంత ఇవన్నీ వద్దు అని. సో దానికి ఏమైనా కారణం ఉందా విజయ చాముండేశ్వరి గారు? అంటే అక్కడ కష్టతరమైన జీవితం అనిపించిందా? హార్డ్ వర్క్ కదా చాలా. ఏది హార్డ్ వర్క్ అంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం, అవన్నీ హ్యాండిల్ చేయగలగడం, డబ్బులు సంపాదించినా హ్యాండిల్ చేయగలగడం. హార్డ్ వర్క్ అనేది నాకు అనిపిస్తుంది ప్యాషన్ ఉండే దగ్గర హార్డ్ అనిపించదు. మనం ప్యాషనెట్గా ఏదైనా ఒకటి చేసేటప్పుడు అది హార్డ్ వర్క్ అనే ఫీలింగ్ రాదు. అంటే బయట చూసే వాళ్ళకి అమ్మ ఎంత కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి కష్టం తెలియదు. సో ఇందులో వచ్చి నాకేమనిపించింది అంటే ఐ ఫెల్ మోర్ ఫర్ సింప్లిసిటీ. నాకు సింపుల్ లైఫ్ మీద ఆశ కలిగింది. అంటే అమ్మ చాలా పాపులర్ అవటం వల్ల, బయట పాపులారిటీ వల్ల కొన్ని మిస్ అయింది. లైక్ ఫ్రీగా బయట తిరగటం అదంతా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఒక మూవీకి వెళ్ళటం కానీ, ఒక బీచ్కి వెళ్ళటం కానీ అవన్నీ కుదిరేది కాదు. నార్మల్గా ఉండే పేరెంట్స్ లాగా పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళటం రావటం అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండేది, జనాలు వచ్చేసేవాళ్ళు. సో అదంతా మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు హౌస్ వైఫ్గా ఉండాలి. సో ఆ పార్ట్, అమ్మ మిస్ చేసిన పార్ట్ని నేను ఫిల్అప్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇనిషియల్గా కూడా అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ మానేసి హౌస్ వైఫ్గా ఉండాలనే ఐడియాతోనే ఉండింది, కానీ జనాలు వదలలేదు కదా. అందుకని షీ వాజ్ పుల్ టువర్డ్స్ ద క్రౌడ్ అనమాట. సో జనాలకి కావాల్సి ఉండింది కాబట్టి సరే నేను జనం కోసం అన్నట్టుగా అమ్మ వెళ్ళింది. సో అలా ఉన్నప్పుడు నేను ఐ థాట్ అమ్మ మిస్ అయిన ఆ బిట్ని ఐ వాంటెడ్ టు ఫిల్ అప్. సో ప్రాబబ్లీ అమ్మ నా రూపంలో దాన్ని ఎంజాయ్ చేస్తుందేమో అనిపిస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ అండి. నాన్నగారు అమ్మని బాగా అడ్మైర్ చేసేవారు కదా, అంటే బాగా ఫీల్ అబౌట్ హర్, బాగా చెరిష్డ్ మై వైఫ్, నా భార్య ఇంత గొప్ప. అమ్మ బట్టలు వేసుకోవటం దగ్గర నుంచి కూడా నాన్న చూస్ చేసేవారు. నీకు రెడ్ కలర్ బాగుంటుంది, నీకు ఈ కాంబినేషన్ బాగుంటుంది,
ఈ బొట్టు కూడా మార్చమని చెప్పింది నాన్నే. రౌండ్ నుంచి పొడుగు బొట్టు పెట్టు, నీకు సూట్ అవుతుంది. అదంతా కూడా నాన్నే చెప్పింది. ఆ అలవాటు ఆయన కూడా ఉందండి. ఆయన ఇప్పుడు కూడా నేను ఏదైనా వేసుకుంటే వెంటనే ఇది తీసే, అది వేసుకో అలా చెప్తుంటారు ఈయన. చిన్న తేడా నేను ఏంటంటే, వచ్చి వినకపోతే మీ నాన్న చెప్తే అమ్మినేది కదా, నేను చెప్తే విను అనేది. నేను చెప్పి తనే చెప్పేసింది కాదు. అంత గొప్ప ఆమె వినేది, కూతురు కదా వినేది కాదు. అన్నీ వినానండి, కొన్ని నేను డెసిషన్ తీసుకుంటాను. నేను అమ్మ కూతురు కదా, మరి నాకు కొంచెం ఉండాలి కదా. కాబట్టి మీరు ఇంకోలాంటి పొడుగు బొట్టు పెట్టుకుంటారు అంతే. అంతే, అంతవరకే. అంతవరకే. సో సార్, చెప్పండి. ఎంత ఇప్పుడు గొప్ప అన్ని కుటుంబాల్లో ఎక్కడో అక్కడ ఇబ్బందులు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి అన్ని. కానీ ఒక నటి ఒక పబ్లిక్ స్టార్ అయినప్పుడు వాళ్ళ జీవితం అన్నది కాన్స్టెంట్ స్క్రూటినీలో ఉంటుంది. సావిత్రి గారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సమయంలో వచ్చిన కష్టాలు, పరిస్థితులు? మీరు ఒక మేనల్లుడుగా అట్ ద సేమ్ టైం అల్లుడుగా మీరు చూశారు కదా వారిని. ఎలా ఉండేది వారి మనోగతం ఎలా ఉండేది ఆ టైంలో? హౌ టు హ్యాండిల్ ఆల్ దిస్? నేను తీసుకున్న డెసిషన్స్ని నేనే నిలబడి సమర్థించుకోవాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు అందరికీ వస్తుంది సార్. కానీ వారు స్టార్ కాబట్టి అందరూ అంత భూతద్దంలో చూస్తారు. సో అప్పుడు ఎలా, వాట్ వాజ్ హర్ ఏంటి గైడింగ్ లైట్ అంటారు కదా? అదండి, కొంతవరకు ఒక 10 సంవత్సరాల పాటు ఇప్పుడు ఏమి చెప్పినట్టుగానే భర్త జమినీ గణేష్ గారు హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆయన ఏంటంటే సోఫిస్టికేటెడ్ పర్సన్, చదువుకుని లెక్చరర్గా పనిచేసి కాలేజీలో సినిమా మీద ఉండే ప్యాషన్ తోటి సినిమాలోకి వచ్చి కాస్టింగ్లో పనిచేసి చూసిన ఆయన. ఈమెంటంటే ఆంధ్ర నుంచి లలిత కళలో ఇష్టం ఉండి నాట్యం, సంగీతం అన్నీ నేర్చుకుని కొంత ఎక్కువ చదువు లేకుండా రస్టిక్ అని అనను కానీ తక్కువ పాలిష్ తోటి వెళ్ళిన ఆవిడ. ఆయన సాన్నిహిత్యంతో పెళ్ళైన తర్వాత ఆయన చెప్పింది బాగా వినేది, ఎక్కడ ఇది ఉండేది కాదు. మొత్తంగా ఆయనకి సరెండర్ అయ్యారు, ఆల్మోస్ట్ అంకితమయ్యారు. అది తను నిర్ధారణ చేసుకుని తనకు తనగా అనుకుని నిర్ధారణ కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయిపోయి ఉండేది అనమాట. ఆయన కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేసేవాళ్ళు వాటిని అన్నింటినీ. ఇప్పుడు ఆ బొట్టు దగ్గర నుంచి, కట్టుబొట్టు దగ్గర నుంచి, ఆస్తిపాస్తులు చూడడం కానీ ఇవన్నీ. ప్రొఫెషనల్గా మీద సంజయ్ని అడిగారు, ఎక్కడన్నా తేడా ఉండదు అంటే 10 మార్కులు ఎక్కువ ఇచ్చేస్తాను. కరెక్ట్, అది ఎప్పుడు పోటీ ఉండేది కాదు. ఆయన ఏంటంటే అడ్మైర్ చేసేవాడు ఆమె బాగా యాక్ట్ చేస్తే చాలా అడ్మైర్ చేసేవాడు. వాళ్ళిద్దరు ఇంత అందమైన జంట లేదనేది ఆయన మనసులో ఉండేది. మీరు ఇందాక అన్నారు చూడండి, నోబడీ టు బీట్ దెమ్. మీరు ఆ పిక్చర్ చూసే చెప్పారు, వాళ్ళు అక్కడ చూస్తే కూతురు గారు మురిసిపోతున్నారు. ఒకటి జ్ఞాపకం వచ్చింది నాకు. ఒకసారి బయట ఒక అతను చూసి, నేను నాన్న ఒక దగ్గర ఉంటేను ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన ఉండి ఇంట్రడ్యూస్ చేశారు, మీ అమ్మాయి అని అడిగారు. అవునని. అమ్మాయి చాలా అందంగా ఉందండి, సినిమాలో చేయలేదా, చాలా చక్కగా ఉంది అని అంటేను ఆయన, ఏం క్వశ్చన్ అయ్యా అది, నాకు సావిత్రికి పుట్టింది అందంగా లేక ఇంకెట్టుంటుంది అని అన్నాడు. అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట ఆయన. ఇంకా అన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. బాగా అమ్మ స్ట్రిక్ట్ కదా చాలా. అమ్మ ప్యాంపర్ చేసేది కానీ దాంతోపాటు చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్ అవన్నీ కొంచెం ఎక్కువగా ఉండేది. అందుకని కొంచెం అమ్మ దగ్గర కుదరని అని నాన్న దగ్గర కుదిరేది నాకు. తల్లి దగ్గర భయం ఉండేది కదా, అమ్మ దగ్గర భయం. అమ్మ కొంచెం కళ్ళు ఊరిగి చూసిందంటే భయం. అలాగంటే ఆమెని సెల్ఫ్ డిసిప్లైన్ ఉండేది ఆమెకి. పెద్ద స్టార్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా వచ్చే చుట్టూ గ్రహాలు కొన్ని బాగా ఉచ్చ స్థితిలో ఉన్నంత వరకు ఏమి కాలేదు. మామూలుగా వచ్చే డిఫరెన్స్, మీరు అన్నారు కదా డిఫరెన్స్ అందరికి వస్తాయని. ఎప్పుడైతే ఒక రకమైన తేడా వచ్చిందో ఇద్దరి మధ్యన, బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కొంత ప్లే అవుట్ అయింది. బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మామూలుగా అంటే అందరూ, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, అందరిని చెడ్డవాళ్ళు అన్నాం. కానీ చెడ్డవాళ్ళు అంటే ఈమెని సరిదిద్దకుండా పక్కదారి పట్టించేవాళ్ళు ఎక్కువయ్యారు. స్వప్రయోజనాల కోసంగా వాడుకున్నారు ఆమెని. కొంతమంది ఆమెను కాషన్ చేశారు. డివి నరసరాజు గారు ఆయన దీనిలోనే రాసి ఉన్నారు, నేను కాషన్ చేశాను ఆమెని,
సొంతంగా చిన్నారి పాపల సినిమా మొదలుపెట్టినప్పుడు ఆయన రాసుకున్నది అది చేశాను. ఏమని క్వశ్చన్ చేశారు? నీ చుట్టూ చేరే వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటే. ఒక రకంగా ఆమె డైరెక్టోరియల్ దీన్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడినట్టుగా నాకు అనిపించలేదు. ఆ ప్రొడక్షన్ కూడా ఈమె మీద పడింది. ఈమె ప్రొడ్యూసరు డైరెక్టర్ అయ్యి హీరో ఈ చేసిందనమాట. చుట్టూ ఉన్నవాళ్ళు ఈ స్థాయికి అంటే స్థాయి అంటే ఆర్థికంగా మిగతా అందరు గొప్పవాళ్ళే, స్థాయి లేదు ఆ బర్డన్ అంతా మీద పడింది. అంటే మిస్గైడ్ అయ్యి అప్పుడు వీళ్ళ ఫాదర్కి కొంచెం నచ్చలేదు అది. అక్కడ వినలే ఆమె అన్నమాట. ఆయనకు తక్కువ చేసి చెప్పడం కాదు, వినకపోవడం అనేది తప్పు అప్పట్లో. అయితే లేటర్గా ఆయన కూడా అదే తప్పు చేస్తున్నాడు. అయితే గ్రహాలు లేవు ఆయన చుట్టూరు. హీ యూస్ టు మేనేజ్ హిమ్సెల్ఫ్. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే నానవనిల్ల అనే సినిమా తీశారు ఆయన. ఆయన ఏజ్ చాలా దూరం, అది ఎక్కువ టైం అయిపోయింది. అదే సినిమా జయసుధ గారు కూడా యాక్ట్ చేశారు, మొన్న సభలో చెప్పారన్నమాట. మంచి అద్భుతమైన వేషాలు వాళ్ళందరిది. ఆయనకి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత బాలచంద్ర గారు డైరెక్షన్లో చేశారు. అదే బ్యాక్గ్రౌండ్ తోటి మన్మథ లీల అని చెప్పి కమల్ హాసన్ పెట్టి తీశారు, అది సక్సెస్ అయింది. ఈయన అద్భుతంగా యాక్ట్ చేశాడు. హిందీ మూవీ పేరు జ్ఞాపకం రావడం, నీకేం జ్ఞాపకం ఉందా? ఇంగ్లీష్ నావెల్ చేశారనమాట. అదే అట్లాంటి తప్పులు ఆయన చేశాడు, కానీ హీ డి నాట్ ప్లే అవుట్ ఇన్ టు అదర్స్ హ్యాండ్స్. బట్ దిస్ లేడీ నెవర్ రియలైజ్ దట్ మిగతా వాళ్ళు వాడుకుంటున్నారు అనేది తనకి అర్థం. ఒక విధమైన బండ నమ్మకం. రెండోది బహుశా వెరీ నైవ్ అండ్ గలిబుల్ ఆ నేచర్ ఉంది. హీ యూస్ టు ప్లే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ అదర్స్. చుట్టూ చేరిన వాళ్ళతో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఇప్పుడు మనకి ఒక రిలేషన్షిప్ బాగుండాలని అనుకున్నప్పుడు అందరిలోనూ నెగటివ్ పాజిటివ్ ఉంటుందండి. కొంచెం రేషియో అటు ఇటుగా ఉంటుంది. నెగటివిటీని ఎక్కువగా చేసి చెప్పేసి పాజిటివిటీని కప్పేయటం అనేది జరిగింది. అక్కడే వాళ్ళు దే ప్లేడ్ అగేన్స్ట్ డాడీ. అమ్మకి నాన్నకి అగేన్స్ట్గా ప్లే చేసింది అక్కడ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ దే మేడ్ యూజ్ ఆఫ్ దాట్ అనమాట. అలా చేసేటప్పటికి ఇంకా అటుపక్క వినటం తగ్గిపోయి ఇటు వినటం ఎక్కువ అయిపోయింది అమ్మ. దట్స్ హౌ దే వర్ ఏబుల్ టు ప్లే ఇంటూ హర్ మైండ్ అన్నమాట. అందరికీ ఉన్న ఇబ్బందులే వాళ్ళకి వచ్చినాయి. అయితే బేసిక్గా అంటే ఆవిడకి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద చాలా గౌరవం ఉంది. ఇట్ షుడ్ బి. మిగతా చాలామందికి ఒక రకమైన కొన్ని అభిప్రాయ తేడా ఉండొచ్చు వాటిల్లో. బట్ షీ యూస్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ టు ద కోర్, నెవర్ డైల్యూటెడ్. ఎప్పుడు ఏమైనా సరే మిగతా వీక్నెసెస్ ఉండొచ్చు, అందరి ఇదే దాపరికం లేదు. అందరికీ ఉన్నట్టు అందరిలో ఉన్నాయి, మగాళ్ళలో ఆడవాళ్ళు అందరికీ ఉంటాయి. అది యాక్సెప్ట్ చేసి తీరాలి. ఆ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, అట్లాంటి లేని ఉండవు. కానీ ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవించడం అనేది ఆమె చాలా అది కరెక్టే. అంటే ఎక్కడో బహుశా అంటే ఈ విషయాలన్నీ సార్, అంటే మీరు కుటుంబ సభ్యులుగా మీకు కొంత తెలుసు, బట్ చాలా సున్నితమైన విషయాలు అయినప్పటికీ సినిమా ద్వారా కన్వే అయింది మాత్రం. మహానటి సినిమా ద్వారా కొంచెం బ్లేటెంట్గానే చూపించారు. ఎక్కడైనా ఒక రెండు ఆకులు జమినీ గణేశన్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించారా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు. వుడ్ యూ అగ్రీ విజయ చాముండేశ్వరి గారు? ఆ జరిగిన సంఘటనలు చూపించిన తీరు, ఎందుకంటే మిమ్మల్ని సంప్రదించి తీసిన సినిమా. అండ్ ఇదంతా ఎందుకంటే ఇంట్రెస్ట్ అందరికీ, మన సావిత్రి గారు అంత చిన్న వయసు ఏమిటి, ఆవిడ అంత తొందరగా మనని వదిలి వెళ్ళిపోవడం ఏంటనే ఒక బాధ, ఒక ఆక్రోశం అనాలి, ఏమనాలి సార్? ఏమనిపిస్తుంది అంటే, నాకు మనం చూసే కోణంలో నుంచి ఉందండి. మనం వచ్చి చూసేటప్పుడే ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు. ముందుగానే నాన్నని నెగిటివ్ రోల్లో మైండ్లో సెట్ చేసేసుకుని మూవీ చూస్తే నెగిటివ్గానే అనిపిస్తుంది అది. అలా కాకుండా కొంచెం ఓపెన్ మైండ్తో అసలు వాళ్ళ గురించి ఏం తెలియకుండా చూసామంటే యూ విల్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఎందుకని ఇలా అయింది అనేది బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. అదే అమ్మ మీద ఎక్కువగా అభిమానం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నాన్న విలన్ లాగా కనిపిస్తారు అందులో. యాజ్ ఎ డాటర్ నాకు అది కనిపించలేదు. ఎందుకంటే నాకు యాక్చువల్గా జరిగింది ఏంటని తెలుసు కదా. ఒక చిన్న సీన్ ఉందండి, మా సిస్టర్స్ కూడా ఒప్పుకోలేదు ఆ సీన్కి. యాక్చువల్గా ఒక సీన్లో వచ్చి అమ్మ దీనిలో ఒక ఫ్లోర్ ఎత్తులో వచ్చి ఎవరితోనో మాట్లాడుతుంటుంది. ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుతుంటే
కింద దుల్కర్ అంటే నాన్న క్యారెక్టర్ వచ్చి కింద నుంచి ఇలా చూసి విసుక్కుంటుంటారు, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తారు. దానికి అర్థం ఏంటంటే అయ్యో ఇటువంటి వాటికంతా పడిపోతుందే ఈవిడ, కొంచెం తను బ్యాలెన్స్డ్గా ఉండాలి అని నాన్నకి అనిపిస్తున్నట్టుగా నాకు అనిపించింది. కొంతమందికి ఏమనిపించింది అంటే ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి అమ్మని అప్రోచ్ అవుతుంటే ఈయన జెలసీ ఫీల్ అయ్యి అదేదో అభిమాన్లో అమితాబ్ బచ్చన్కి వచ్చిన ఫీలింగ్, ఆ ఫీలింగ్ వచ్చినట్టుగా తీసుకున్నారు అన్నమాట. యాక్చువల్గా మా అక్క కూడా అడిగింది, ఏంటి అభిమాన్లో అంటే నారాయణి అని మా సిస్టర్ ఉంది, అభిమాన్లో అమితాబ్ బచ్చన్ని చూపించినట్టుగా కొంచెం చూపించినట్టు అనిపించింది నాకు అని అనిపించింది దానికి. మరి నాకు అలా అనిపించలేదు ఎందుకనో. నాకేంటంటే నాకు తెలుసు కాబట్టి నాన్న చాలా చిరాకు పడ్డారు. ఈ అందరూ వచ్చి ఫ్లాటర్ చేయటం, అనవసరంగా ఓ నీకేముందిలే, నువ్వు లావైతే ఏమిలే, నీకు మొహం చాలు, యూనో ఇలా చెప్పేవాళ్ళంతా చాలామంది ఉన్నారు. సో మీరుంటే చాలు ఈ ఫిలింలో, వాళ్ళక్కర్లేదు వీళ్ళక్కర్లేదు అని చెప్పడం, ఇటువంటి ఎక్కువ అనమాట. ఫ్లాటరర్స్ ఎక్కువ ఫిలిం ఫీల్డ్లో జనరల్గానే. దానికి పడకుండా కొంచెం జాగ్రత్త పడాలి మనం. అటువంటి చేస్తున్నప్పుడు నలుగురు కలిసి నాన్న కొంచెం విసుక్కున్నారు అనమాట. ఇటువంటి వాటికి నాన్న పడరు. అయ్యా ఆ ప్రొటెక్షన్ తోనే నాన్న అలా ఉన్నారు, కానీ ఎప్పుడు హీ నెవర్ ఫెల్ జెలస్ అబౌట్ అమ్మ గురించి జెలసీ అనేది హీ నెవర్ ఫెల్, హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ అబౌట్ హర్. సో అది ఎక్కడ జరగలేదు. అది ఇన్ఫాక్ట్ నాన్న పాలిష్ చేశారు కదా అమ్మని. హాలీవుడ్ మూవీస్ అంతా వేసి చూపించింది అమ్మకి తెలియదు కదా, నాన్న కదా హాలీవుడ్ మూవీస్ అంతా వేసి ఇదిగో దిస్ టైప్ ఆఫ్ యాక్టింగ్, ఈ యాక్టింగ్ అంతా డిఫరెంట్ క్యారెక్టర్స్ అంతా చూపించింది నాన్న. సో అటువంటిప్పుడు నేను తీసుకుని వచ్చిన అమ్మాయి ఇంత బాగా పైకి వచ్చిందంటే ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కానీ హీ విల్ నాట్ ఫీల్ జెలస్ అబౌట్ హర్. అక్కడ కూడా అంటేనండి మీకు తెలిసిందే కదా, తమిళంలో ఎంజీఆర్ గారును, శివాజీ గారు, జమినీ గారు అలా ఆర్డర్ ఉండేది. మన హిందీలో దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్. నాకు అనిపిస్తుంది దేవానంద్ లెవెల్లో ఆయన ఉండేవాడని. అంటే డెఫినెట్లీ అసలు వెరీ చార్మింగ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. యాజ్ మచ్ as సావిత్రి గారు అందం గురించి మాట్లాడతాం మనం. అక్కడ ఏంటంటే పోటీగా ఎంజీఆర్ గారి మధ్యన, శివాజీ గారి మధ్యన ఉండేది. శివాజీ గారికి ఏంటంటే నడిగేరి తిలగమ్మని చెప్పి బిరుదు ఇచ్చిన తర్వాత నడిగేరి తిలగమ్మని ఈవెన్కి రావడానికి ఎక్కువగా చేసింది జమినీ గారు. ఆయనకేంటంటే శివాజీకి తర్వాత ఆయన ప్లేస్ ఉండేది, శివాజీతో పాటుగా నా భార్య అని చూపించడానికి. అది ఆ గర్వం చాలా ఇదిగా ఉండేది. ఆయన నమ్రతకి ఆయన ఏం చెప్పాలి, ఆయన ప్రేమ యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీథింగ్ చేసి ఎక్కువగా. ఆ మధ్యన ఏంటంటే కొన్ని సినిమాల్లో రక్త సంబంధం సినిమా ఉంది, రామారావు గారు, కాంతారావు గారు, ఎక్కడ చాలా తేడా ఉంది వాళ్ళిద్దరు సినిమాల్లో వాళ్ళ స్థాయిలో. అక్కడ అలా కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేవాళ్ళు అనమాట క్యారెక్టర్లో. హీ ఎక్సెల్డ్ ఇన్ దట్. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ని, శివాజీ గారి క్యారెక్టర్ని, శివాజీ గారి క్యారెక్టరు సావిత్రి గారి చివరిలో అద్భుతంగా ఉంటుంది కదా, మనకి మళ్ళీ దాని గురించి ఇది చేయక్కర్లేదు. అక్కడ హీస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయనకి ధీటుగా ఉండేదండి. అది ఈర్ష్య అంటే కంటే కూడా, శివాజీ మీద ఉండే ఈర్ష్యనా అంటే దానికంటే కూడా ఈమె ఆ స్థాయికి వచ్చేసింది అనేది ఆయనలో ఎక్కువగా ఉండేది. అయితే ఎక్కడ వచ్చిందంటే అక్కడికి ఆగల, ఫ్లాటరీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది కదా. ఆ తర్వాత మామూలుగా మీరు ఆ సినిమా గురించి డివైడ్ అవుతున్నా అనుకోకపోతే, మహానటిని గురించి అడిగారు కదా, దానిలో సోషల్ డ్రింకింగ్ అనేది మనకు తెలిసిందే, మన సొసైటీలోనే ఉంది, సినిమాల్లో కూడా మామూలుగా ఉండేది. అది పోతే ఏదో ఒక పెగ్ వైనో, గ్లాస్ వైన్ తాగడమో మామూలుగా, లేకపోతే అది అప్పట్లో అలవాటుగా ఉండేది. అది హ్యాబిట్యుయేట్ అయిన వాళ్ళు డ్రింకింగ్ మగాళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ ఆడవాళ్ళలో ఉండేవాళ్ళు కాదు. ఎవరు తాగలేదని కాదు. అక్కడ ఏమైందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఆమె మీద ఉండే అభిమానం ఆయనకి ఎంత ఉందో, ఈమె నా ఉద్దేశంలో అంతకంటే కొంచెం ఒక 10% ఎక్కువగానే ఆయన ప్రేమించింది అనేది నా అభిప్రాయం పర్సనల్గా. సావిత్రి గారు ప్రేమ ఆయనకి ఉండేదానికంటే కూడా 10% ఎక్కువే ఆయన మీద. దానికని అప్సెట్ అవుతుంది కొన్ని విషయాల్లో. ఒక ఇన్సిడెంట్ చూపెట్టారు దానిలో కొత్త ఏం లేదు, అందరికీ తెలిసిందే. అది క్యారెక్టర్ పేరు చెప్పలేదు కానీ అందరికీ తెలిసిందే, ఊహించుకోగలరు.
అప్పుడు అడుగుతాడు ఆయన, సావిత్రి నీకు ముందుగానే చెప్పాను కదా నేను, నాకు ఇలాంటి ఇది ముందుగానే పెళ్ళి అయి ఉంది, ఇట్లా ఉంది అని అంటే నువ్వు అప్పుడు సరేనన్నావు కదా అంటే, అప్పుడు నేను ఉట్టి సావిత్రిని ఇప్పుడు సావిత్రి గణేష్ నేనంటూ. అవును అవును, అది చాలా షేక్ చేసి ఆయు పట్టు ఆ సినిమాలో ఆ డైలాగ్, అవును. ఆ సిచ్యువేషను, ఆ వర్షం పడడం, ఆమె ర్యాప్ట్కి వచ్చేసేయడం, ఆయన వెనక ఆయన రావడం, అది ఆ ఇది చాలా అద్భుతంగా తీశారు వాళ్ళు. ఆ డైరెక్టర్ అందరూ మెచ్చుకున్నా, నేను మెచ్చుకుంటున్నాను, దానిలో ఇదేం లేదు. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత నేను సావిత్రి గణేష్ ఇప్పుడు అంటుందన్నమాట. అక్కడితోటి అయిపోయింది. ఆ భావం భార్య అయిన తర్వాత వచ్చి ఆయన అది ఆయన అనేవాడు, బాలచంద్ర గారు నీకు చపలం జమిని అనేవాడు అంట. చపలం కాదు బలం నాది అనేవాడు అంట ఆయన. ఇట్లాంటి అది తమిళంలో జోకులర్గా ఉంటాయన్నమాట. అలాంటిది అందరికీ తెలుసు. ఈమె ఒక స్టేజ్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. న్యాచురల్ సార్, ఏ భార్యకైనా అలా ఉండడం సహజం, కానీ పరిస్థితులు తెలుసుకోవడం విజ్ఞత. అది మామూలుగా ఉండే కుటుంబాల్లో అయితే సర్దుకుపోయి ఉండేవాళ్ళం, ఇప్పుడు సర్దుకోవడం లేదు కూడా. ఇట్ ఈస్ లీడింగ్ టు సెపరేషన్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, బై ద డైవర్స్ ఆఫ్ సెపరేషన్ ఆర్ లివింగ్ అపార్ట్, మేమనుకున్నా కానీ అది జరిగేది. అప్పట్లో ఏంటంటే సినిమాల్లో కాబట్టి అది బాగా బయటకు వచ్చింది. అందులో ఎందుకు వచ్చిందంటే సావిత్రి గారు అంత పెద్ద నేమ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఆల్సో, అది రిఫ్లెక్ట్ అయింది. ఆ తర్వాత నుంచి అంటే ఆర్థికంగా సరిగ్గా చూసుకోలేకపోబట్టి, ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేకపోబట్టి ఆ రెండు విధాలుగా కోల్పోయింది. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, ఆ భాగ్యం ఆరోగ్యం ఈ రెండు దెబ్బతిన్నాయి. తర్వాత ఒక్కటండి ఇది, అంటే ఎక్స్టెండ్ చేస్తున్నామో తెలియదు, ఎప్పుడు క్యారెక్టర్స్ మాత్రం వెతుక్కుని పోలేదు, క్యారెక్టర్సే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాస్తుంటారు, ఆమె దీంట్లో ఇట్లా అడిగి క్యారెక్టర్ తీసుకుంది, అది తీసుకుంది అనేది. కొంతమంది ఆకలిగా ఉంటే కడుపు మార్చుకుంటారు కానీ దేబరించలేరు. ఆ క్యారెక్టర్ కోసం ఎవరో ఒక ఆయన రాశాడు, నేను తిరిగి రాశాను కూడా ఆయనకి, ఎప్పుడు ఆవిడ ఇవ్వలేదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత తమిళంలో వాయి కరిసి అంటారు, మనం బియ్యం పెడతాం ఇది శ్మశానంలో చివరికి కాల్పుకు ముందు, ఆ బియ్యం అయిన ఖర్చు కూడా ఆమె డబ్బులే. ఎందుకంటే నేను చెప్తే తెలియదు. అమ్మని గురించి మాట్లాడితే ఎమోషనల్ అవ్వకుండా ఉండడం చాలా కష్టం. అది ఎక్కడో ఒక దగ్గర షేక్ అవుతుంది. అంటే నాకు ఎప్పుడు సావిత్రి గారిని మీ కళ్ళలో చూస్తాను, బికాస్ మీకు ఎప్పుడు అంటుంటారు కదా, ప్రపంచానికి ఆవిడ స్టార్, నాకు అమ్మ అని. అయ్యో అమ్మ ఇలా అయిపోతుంది, అమ్మకి ఆరోగ్యం బాగాలేదా, అమ్మ నన్ను వదిలేడిపోయిందా అనే విషయాలకి మీరు ఎంత సమాధానం చెప్పుకుంటారు? సో వాట్ వాజ్ మీకు ఇప్పుడు ఈ అందమైన పుస్తకం చూసి సంజయ్ కిషోర్ గారు చాలా అద్భుతంగా పొందుపరిచిన ఈ ఫోటోగ్రాఫ్స్, ఎన్ని ఫోటోలు ఉంటాయండి మీ దగ్గర? 6 లక్షల మొత్తం 6 లక్షల ఫోటోగ్రాఫ్స్ లో ఎన్ని ఉంటాయి సావిత్రి గారి ఫోటోగ్రాఫ్స్? అసలు ఎంతటి రేర్ ఫోటోగ్రాఫ్స్ ని ఇందులో పెట్టి మీరు, ఇది ఒక అందమైన పుస్తకం ఇలాగే ఉండిపోవాలి మనకే అని అనిపిస్తుంది. అండర్ కరెంట్ గా మీకు మాత్రం అమ్మ కష్టపడిన పరిస్థితులు తెలుసు, మీ అందరి కోసం కష్టపడిన సందర్భం తెలుసు, కుటుంబం కోసం, అందరి కోసం. సో ఏం చెప్పదలుచుకున్నారు విజయ చాముండేశ్వరి గారు ఈ కోణం నుంచి అమ్మ గురించి? యూ వాంట్ టు రిమెంబర్ హర్ ఓన్లీ పాజిటివ్లీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ వాచ్ హర్ ఫిలిమ్స్ అండ్ ఎంజాయ్ ఇట్, అంతే. అమ్మ యాక్ట్ చేసిన ఫిలిమ్స్ వచ్చి ఉన్నాయి కదా ఇంకా, సో దేర్ ఇస్ నో డెత్ ఫర్ దట్. అమ్మ కళకి అసలు ఎండ్ లేదు. అందుకని మన అదృష్టం ఏంటంటే ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు చూస్తూనే ఉండొచ్చు. సో అలా అమ్మ చేసిన క్యారెక్టర్స్ అన్నిటినీ బాగా ఎంజాయ్ చేయండి. ఆవిడ లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అనుకునేది పక్కన పెట్టేసి మనల్ని ఎంత సంతోషించింది అమ్మ, ఎంత ఎంటర్టైన్ చేశారు, అది డిఫరెంట్ రసాల్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఎంజాయ్ ఆల్ దాట్. సంజయ్ కిషోర్ గారు, సావిత్రి గారికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? అంటే ఇండస్ట్రీలో వారి సహనటుల్లో, అంటే నటీమణులు జమున గారు ఉన్నారు, సావిత్రి గారు జమున గారు అని పక్క పక్కనే, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలా చెప్తారో అలా. సో మీకు తెలిసిన, అంటే నేను అందరితో నాకు పరిచయాలు ఉన్నాయండి. నాటి తరం కథానాయకులందరినీ నేను చాలాసార్లు కలిసి కొందరితో చాలా సన్నిహితంగా దగ్గరగా ఉన్నా. అయితే నేను కనిపెట్టింది అంటే వాళ్ళ మాటల్లో కానీ చాలామందికి కుళ్ళు సావిత్రి గారు అంటే.
అంటే అవునా? చాలా ఆ. పైకి మెచ్చుకుంటున్నా కూడా ఏంటంటే ఇప్పటికీ అందరూ ఇప్పుడు అంటే ఈ జనరేషన్తో సహా అందరూ సావిత్రి గారు అంటున్నారు కదా ఇంకా. సో అది కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. నా ట్రావెల్లో ఇంతమందితో నేను కలిసినప్పుడు హ్యాపీగా క్లీన్గా మాట్లాడి సావిత్రి గారిని మెచ్చుకుంది మాత్రం జమున గారు. జమున గారు మాత్రం చాలా హ్యాపీగా ఓపెన్గా అక్క అసలు అక్కయ్య అని ఎప్పుడు అవే చెబుతూ ఉండేవారు. అంటే ఈవిడేంటి ఇంత పసిగా బలి చెప్తున్నారే, ఈవిడికేం కుళ్ళు లేదు అనుకుంటా అని అనుకునేవాడిని. అంటే ఆవిడంత పసిగా ఉండేవారు, అమాయకత్వంతో కూడిన పసితనంతో కూడిన మళ్ళీ చిరు అహంకారం ఉంటుంది జమున గారిలో, కానీ పసితనం అనమాట. భలే ఓపెన్గా మెచ్చుకునేవాడు. అంటే వాళ్ళిద్దరు బంధం కానీ మేము ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు నేను జమున గారు ఒకసారి సినిమా వస్తే ఎంత మెచ్చుకుంటున్నారంటే అది సావిత్రి అక్క వల్లే అవుతాయి ఆ ఎక్స్ప్రెషన్లు, అందరి వల్ల కావు అని. అట్లా ఎప్పుడంతే జమున గారు మాత్రం చాలా సిన్సియర్గా మెచ్చుకుంటారు. వీళ్ళ కాంబినేషన్లో సావిత్రి గారి బెస్ట్ కోస్టార్ ఎవరు అని అడిగినప్పుడు మీరు ఇద్దరు తెలుగులో అయితే ఇద్దరు ఈక్వలేనండి. ఎందుకంటే ఇద్దరు 30 సినిమాలు చేశారు సావిత్రి గారుతో. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అందం పరంగా వీళ్ళిద్దరు అద్భుతంగా ఉంటారు, ఎవరు ఎన్టీఆర్ సావిత్రి గారు. కానీ స్టోరీస్ పరంగా చూస్తే నాగేశ్వరరావు గారితో మెమరబుల్ ఫిలిమ్స్ ఉన్నాయి సావిత్రి గారు. అక్కినేని సావిత్రి జంట అంటే ఎట్లా ఉంటుంది అసలు, మెమరబుల్ మూవీస్. సో ఇద్దరిని ఎవరిని కూడా మనం అంటే చెప్పలేం పర్టికులర్గా, కానీ ఇద్దరు ఈక్వల్ సావిత్రి గారి పక్కన. పాటలు పాడేవారా అమ్మ? మంచి సింగర్ అండి, బేసికల్గా క్లాసికల్ ట్రైన్డ్ కదా. అంటే డాన్స్ కూడా క్లాసికల్ డాన్సర్ కాబట్టి అప్పుడంతా పాటలు పాడుతూ డాన్స్ చేసేవాళ్ళు అంట కదా. సావిత్రి గారి డాన్స్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే సినిమాలు రాలేదు కదా, వచ్చాయి మొదట్లో వచ్చాయి. తర్వాత అంతా మీరు అన్నట్టు ఎక్స్ప్రెషన్ అండ్ అంటే ఆహార్యం జస్ట్ కళ్ళతో చెప్పే దీనికోసం అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చేసాయి తప్ప. మీరు చెప్పారే పెదవులు, ముక్కు, కళ్ళు, నొసలు అని చెప్పి అవి డామినేట్ చేసినాయి ఆమె. దాంతో ఎక్స్ప్రెషన్ అప్పుడు సినిమాకి ఎక్కువగా ఎక్స్ప్రెషన్ మీదే ఉండేది కదా. ఆమెకి కావాల్సిన డైలాగులు చాలా తక్కువ సరిపోయేమో. మీరు చెప్పిన విధంగా అన్ని ఎక్స్ప్రెషన్స్ మొహంలో కనపడుతున్నప్పుడు డైలాగులతో అవసరమే ఉందని అనిపించేది. అట్లా ఉండేది. అదే విజయ చాముండేశ్వరి గారు, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చెన్నైలో మీది రేఖా గారిది ఒక ఫోటో చూశాను. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటారా ఇప్పటికీ? చాలా అండి, చాలా. అంటే క్లోజ్ అంటే మేము చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగామని చెప్పను, కానీ ఆప్యాయత ఎక్కువ తనకి నేనంటే. చెల్లమ్మ అని అంటే చెల్లాయి అంటది, విజయమ్మ అంటది. సో చాలా ముద్దుగా చూస్తుంది నన్ను. యు ఆర్ మై అన్బార్న్, యు ఆర్ లైక్ మై చైల్డ్ అని అంటది. యు ఆర్ ద చైల్డ్ దట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అని అంటది. ఇట్లాంటి వర్డ్స్ అని యూజ్ చేస్తుంది అనమాట. సో అందులో తను షీఈ్ అడ్మైర్డ్ మీ వైల్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఇద్దరం ఒకే స్కూల్లో చదివేవాళ్ళం, చర్చ్ పార్క్లో. సో అమ్మ నన్ను స్కూల్లో తీసుకొచ్చి దింపటం, చిన్నప్పటి నుంచి నన్ను చూసింది. ఒక ప్రిన్సెస్ లాగా చూసుకునేవాళ్ళు కదా నన్ను. సో షీ యూస్ టు అడ్మైర్ దట్. నేను ఏ ఫ్రాక్ వేసుకున్నాను 4 years. నేను ఏ ఫ్రాక్ తను ముందు నన్ను చూసినప్పుడు నేను ఏ ఫ్రాక్ వేసుకున్నాను అనేది కూడా తనకి జ్ఞాపకం ఉంది. సో అలా కొన్ని జ్ఞాపకాలు అలాగే ముద్దుగా ఉండిపోయింది తనకి. అండ్ ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు హర్ మదర్ ఆల్సో. పుష్పవల్లి ఆంటీ కూడా ఎప్పుడు మా గురించి, మమ్మీ గురించి, అమ్మ గురించి కానీ చాలా అఫెక్షనేట్గానే మాట్లాడేది. తను రేఖాక దగ్గర చెప్పేదంట, ఏంటంటే నువ్వు నా కడుపును పుట్టావు కానీ నీ శాస్త్రాలన్నీ సావిత్రి శాస్త్రలాగా ఉన్నాయి అని అనేదంట. సో ఆ మల్లె పువ్వులు అంటే ఇష్టం, జడలు వేసుకోవటం ట్రెడిషనల్ గా. సావిత్రమ్మ గారికి అండ్ రేఖ గారికి నో నాట్ మచ్ లేదు. అసలు కలిసారా కూడా తెలియదు నాకు. కలిసారా? నాకు తెలియదు, అది ఐఎమ్ నాట్ అవేర్. అంటే నేను ఫోటోల్లో చూసి, అంటే అమ్మ కోసం అని ఒక మూవీ ఓపెనింగ్ కి అందరు ఉన్నారు అందులో, రేఖ గారు, సావిత్రి గారు, ఆ టైంలో చూసారేమో. సో నాకు అది నాకు డైరెక్ట్ గా తెలియదు. అంజలి ఆంటీకి క్లోజ్ వాళ్ళు, అందుకని అలా దే వుడ్ హావ్ కమ్ టుగెదర్. బట్ ఈవెన్ టుడే నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు గంటలు మాట్లాడుతుంది, ఫిలాసఫీ మాట్లాడుతుంది, లైఫ్ అంటే ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది. సో
ఇట్స్ వెరీ అఫెక్షనేట్ సిస్టర్, వెరీ ప్రొటెక్టివ్. అంటే దూరంగా ఉన్నారు, అంత టచ్లో లేరు, దానివల్ల క్లోజ్ అఫెక్షన్ లేదు అని అనుకోవటానికి లేదు. చాలా క్లోజ్గా పక్కనే ఉన్నోళ్ళు చాలా అఫెక్షన్ చూపిస్తున్నారు అని అనేదానికి లేదు, అనేదానికి ప్రూఫ్ అనమాట ఇది. సో చాలా మంచి మంచి పాయింట్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మీరు హ్యాండిల్ చేసిన పద్ధతి, మీరు చెప్తున్న విషయాలు ఇవాళ నిజంగా ఒక బ్యాలెన్స్డ్ అండ్ వెరీ మెచ్యూర్ వ్యూ జీవితం గురించి ఎలాగాని అర్థమవుతుంది విజయ చాముండేశ్వరి గారు. మీరు ఎంత గ్రేస్తో మీ సర్కమ్స్టాన్సెస్ని ఎలా తీసుకుని వచ్చారని చెప్పి. సంజయ్ కిషోర్ గారు, అదేదో మీరు అనుకుని చేశారో తెలియదు కానీ భౌతికంగా మన మధ్య సావిత్రి గారు ఉన్నది 46-47 ఏళ్ళే. అండ్ ఇందులో మీరు పొందుపరిచింది 47 సినిమాలే. ఇది కావాలని అనుకుని చేశారా? ఇదేదో నిజంగా నాకు ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలియదు. నేను 47 మూవీస్, ఆడ 46 ఇయర్స్ అది అదేం లేదండి. అంటే ఏదో రౌండ్ ఫిగర్ చేయాలి. ఇప్పుడు రౌండ్ ఫిగర్ నాకు ఇష్టం లేకపోతే రౌండ్ ఫిగర్ ఎందుకు చేయటం అంటే నిజంగా నాకు నచ్చినవి పెట్టా. 47 అనేది ఎటు గాని నెంబర్. న్యూ యాంగిల్, డిఫరెంట్ యాంగిల్ ఫ్రమ్ విచ్ యు కెన్ గెట్. Actually, we never thought about it. అదే మేము అనుకోలేదు, మేము ముగ్గురం కూడా అనుకోలేదు మీకు వచ్చిన థాట్. నేను కావాలని అనుకున్నాను, ఎందుకంటే 47 నేను సంఖ్య మామూలుగా అనుకోరు ఎవరు. అవును. అండ్ మీరు నిన్న తెలిసింది నాకు దట్ 46 ఏళ్లే అని. 46 కాదు, మేబీ 47వ సంవత్సరం ఏమో అనుకున్నాను. 46 అంటే 47వ సంవత్సరం అనుకోవచ్చు. కానీ షీ లెఫ్ట్ టూ సూన్ అండి. ఇది మాత్రం ఎంతకి ఇంకా ఎంత అద్భుతమైన మెమరీస్ మిగిల్చినా కూడా ఇంత తొందరగా వెళ్ళవలసిన వ్యక్తి కాదు, నటి కాదు, మహానటి కాదండి. అసలు ఉండవలసింది ఇంకా చాలా ఏళ్ళు ఉండి ఇంకా చాలా సినిమాలు చేయవలసింది. వారు చేసిన చివరి చిత్రం ఏంటి సంజయ్ కిషోర్ గారు మనకి నమోదైనది? అట్లాగే రామాయణంలో పిడకలవేట అంటారు. అంటే గోరింటాక్ అని చాలా పాపులర్ మూవీ కాబట్టి గోరింటాక్ అంటారండి. గోరింటా పూసింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది. చాలా బాగుంది. గోరింటాకు అంటే అసలు అమ్మకి చాలా ఇష్టం. చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. గోరింటాకు రుబ్బి చేతిలో పెట్టుకోవటం అంటే ఎంత ఇష్టం. ఐ థింక్ అమితంగా జీవితాన్ని ప్రేమించారండి సావిత్రి గారు. మీరు అవును, చెప్తున్నారు. అవును. అంటే ఆ ప్రేమ వచ్చినప్పుడు ఆపుకోలేరు, అది ప్రకృతం అయిపోవాలి, చేసేయాలి, అన్ని చూసేయాలి. ఏదైనా అనుకుంటే చేసేయాలి, అదొకటి ఉండేది అమ్మ దగ్గర. అనుకుంది తప్పకుండా చేసేయాలి, ఇంకా ఆపకూడదు అనమాట. అమ్మ చీరల కలెక్షన్ ఇప్పుడు మీరు ఫాండ్ గా చెరిష్ చేసుకుంటూ పెట్టుకుంటారా? ఎందుకంటే అమ్మ చీరల గురించి చాలా అవును అవును. అమ్మ చీరలు కూడా ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. అమ్మ నగలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కానీ అమ్మ సారీ డిజైన్స్ అయ్యి నా మైండ్ లో ఉన్నాయి కాబట్టి రెప్లికేట్. మీ దగ్గర లేవా? లేదండి, నాట్ ఈవెన్ వన్. వై? వీళ్ళ ఆ టైంలో అలా పోయినాయి అనమాట అన్ని. చాలా అదేంటి, అది చెరిష్డ్ మెమరీ అండి. అవును, ఇట్ హ్యావ్ ది స్మెల్ ఆఫ్ అమ్మ, అది ఉంటుంది. సో ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. మాటకి సినిమా థియేటర్కి తీసుకెళ్ళి చూపించడం కుదరదు కదా, అంటే వారికి ఉన్న పబ్లిక్ క్రేజ్. అందుకను కుమార్తెకి చూపించాలని ఇంట్లో 16mm స్క్రీన్ అది పెట్టించి సినిమాలు చూపించేవారు. అంటే నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని బర్త్డే అప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంతా ఒక 16mm ప్రొజెక్టర్ ఉండేది. ఆ ఫిల్మ్స్ అన్ని తెప్పించి ప్రొజెక్టర్లో వేసి చూపించేది అనమాట. అంటే అప్పట్లోనే హోమ్ థియేటర్ అనుకోవాలి. అవును, ఇప్పుడు వచ్చిన హోమ్ థియేటర్లో. సో మా ఫ్రెండ్స్ అందరికీ అది బాగా జ్ఞాపకం, మీ ఇంటికి వచ్చి మేము అవన్నీ చూసేవాళ్ళం అని చెప్పి. నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను. చెప్పండి సార్. తెలుగులో హీరో, తమిళంలో కానీ తెలుగులో కానీ హీరోలు ఉన్నారు కదా, నాగేశ్వరరావు గారు, మీరు దాకా అడిగారు ఆయన, అందుకని నాకు ఐడియా వచ్చింది. ఆమె ఎవరి పక్కన బాగుండేదంటే చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఎట్లా విడదీస్తామండి, రామారావు గారు రామారావే, నాగేశ్వరరావు గారు ఎలా విడదీస్తామని. అర్థం ప్రసక్తే లేదు నాగేశ్వరరావు గారి విషయంలో. యూస్ టు క్యారీ హిమ్ లైక్ దట్. వీళ్ళ నాన్న అనేవాళ్ళు. పెళ్లి కానుక సినిమాలో తమిళంలో ఆయన జమినీ గణేషన్ గారు, సరోజదేవి గారు కామన్, తెలుగులో నాగేశ్వరరావు గారు. ఆయన చాలా టిప్ టాప్గా, మీరు చాలా అందంగా ఉండేవాడు అప్పుడు 62 ఆ ప్రాంతంలో. ఈ నాగేశ్వరరావు గారు అప్పటికే జుబ్బా ధోతి కట్టుకొని వచ్చాడు. నాగేశ్వరరావు గారు వచ్చేవాడు అంటే ఫ్లోర్కి, వెళ్ళేటప్పుడు ధోతి జుబ్బాతో వెళ్ళేవాడు. ఆయన బయటకు వచ్చేటప్పటికి ప్యాంటు షర్ట్ టక్ చేసుకుని వచ్చేవాడు. ఈయన అనుకునేవాడు నేను చెప్పాడు ఒకసారి. ఈయన ఎప్పుడు స్టైలిష్గా ఉండేవాడు, ఆయనేమో పెద్ద రాజకీయవేత్తలాగా ఉండేవాళ్ళు ఆయన అనమాట. అలాంటి చరిస్మా ఉన్న నాగేశ్వరరావు గారు.
నేను ఐ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. వీళ్ళ నాన్నే చెప్పారు కాబట్టి ఇట్ హోల్డ్స్ వెరీ గుడ్. వాళ్ళిద్దరిలో ఎంత అభిమానులు ఉండేవాళ్ళు అండి ఆంధ్రదేశంలో, కంబైన్డ్ ఆంధ్రాలో. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అభిమాన సంఘాలుగా ఉండేవి. ఎవరికి ఎక్కువ అభిమానులు ఉండేవాళ్ళు, వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నాకు తెలిసి అప్పుడు మేము పెరుగుతున్నప్పుడు గుండమ్మ కథ కానీ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వేషాలు వేసినవి, ఇండిపెండెంట్గా చేసినవి. అభిమాన సంఘాలు విడిపోయి కొట్లాటల దాకా వచ్చేయండి అప్పుడు. అవును మీకు తెలిసే ఉంటుంది. సార్. అట్లా ఉండేది. అంటే ఆంధ్రాలో ఉండే ప్రేక్షక జనాలు విడిపోయి ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యన. మరి హీరోయిన్ విషయంలో ఎలా ఉండేది? హీరోయిన్ విషయంలో ఎలా ఉండేది? ఎలా ఉండేది? హీరోయిన్ విషయంలో అసలు ఒక్కలే కదా. హీరోల విషయంలో డివిజన్ ఉండేది, హీరోయిన్ విషయంలో మాత్రం ముందు సావిత్రి గారు, మిగతా వాళ్ళు ముమ్మాటిగా ఒప్పుకోవాల్సినది. సో అటు నాగేశ్వరరావు గారికి ఉండే ప్రేక్షక ఈ అభిమాన సంఘాల వాళ్ళు, నాగేశ్వరరావు గారికి ఉండే వాళ్ళు అందరూ సావిత్రి గారి అభిమానులే. ఎవరికి అభిమానులు ఎక్కువ ఉన్నట్టు? అంతే కదా, సావిత్రి గారికి అభిమానులు ఎక్కువ ఉన్నట్టు. అలాగే తమిళనాడులో కూడా శివాజీ గారికి, జమినీ గారికి, ఎంజీఆర్ గారికి విడిపోయి ఉండేవాళ్ళు. కానీ సావిత్రి గారికి నడిగైరు తిలగం. ఇక్కడ మహానటి, ఇక్కడ నడిగైరు తిలగం. ఇప్పుడు వాళ్ళలో ఎవరికి ఏ ఫంక్షన్ చేసినా అమ్మని మనసులో పెట్టుకుని పిలుస్తారు వాళ్ళు. ఎక్కడ డిస్ప్యూటెడ్ లేదు ఆవిడకి. తెలుగు తమిళంలో మహానటి అంటే మహానటి, నడిగైరు తిలగం. అక్కడ అంత గొప్ప స్థాయి ఆర్టిస్టుల్లో ఇంకెవరికి రాలేదని. అవును, యాక్సెప్టెన్స్ ఎవ్వరికి రాలేదు. అది అయితే మీరు అడిగిన దాని మీద చాలా మంచి పాయింట్ చెప్పారు. అమ్మ వెన్ షీ లెఫ్ట్ ద వరల్డ్ మిమ్మల్ని ఓదార్చింది ఎవరండి సార్? ఎలాగో ఐ మీన్ వారి ఎంతటి సపోర్ట్ మీ లైఫ్లో అసలు మాటల్లో చెప్పక్కర్లేదు, వారి ప్రెజెన్స్ లో తెలిసిపోతుంది. హూ పాసిఫైడ్ యూ, హూ టుక్ కేర్ ఆఫ్ యూ? ఆయనే కదండి, ఆయనే కదా. అందుకే కదా ఆయన చేతిలో పెట్టింది అమ్మ. ఎంత నమ్మకంతో, ముందు చూపుతో పెట్టింది కదా. సో ఆయనే నాకు అంతా, ఆయనే కదా నాకు. ఇంకెవరు? తమ్ముడికి నేను చాలా, తమ్ముడు చిన్నోడు. సో నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్. అమ్మ నాన్న అందరూ నేనే అని అనిపిస్తుంది నాకు తమ్ముడికి. సో అలా నాకు అన్నీ ఆయనే. తమ్ముడు ఎక్కడుంటారు? తమ్ముడు శానోజేలో ఉంటాడు. శానోజేలో ఉంటాడు, యుఎస్లో. ఆయన కాలిఫోర్నియా. వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రద్యుమ్న అని. తను అత్తమ్మ అంటే చాలా అఫెక్షనేట్గా ఉంటాడు. హీజ్ ఎ వెటనరీ డాక్టర్. ఇప్పుడు తనకి చిన్నప్పటి నుంచి రెప్టైల్స్ అంటే చాలా ఇష్టం, పావులు అంటే ఇష్టం. పావుల్ని వాటినంతా పెట్టుగా పెట్టుకుంటాడు ఇంట్లో. సో ఇప్పుడు హీఈస్ ఫుల్ఫిల్డ్ హిస్ డ్రీమ్ అండ్ హీస్ వర్కింగ్ యాజ్ అ వెటనరీ డాక్టర్ ఇన్ ఆస్ట్రేలియా, సిడ్నీలో ఉంటాడు. ఒక మామూలుగా మెరుపు వస్తే ఎలా ఉంటుంది, అలాగా ప్రపంచంలోకి వచ్చిన మెరుపు ఒక ఒక ఇది జరుగుతుంది కదా, ఒక షిఫ్ట్ జరుగుతుంది. అలాంటి మెరుపు సావిత్రి గారు, మహానటి సావిత్రి గారి పుస్తకం మీరు రాయడం సంజయ్ కిషోర్ గారు. అండ్ ఆల్సో మీరు మొదటి నుంచి ఎంత అభిమానం నేను చెప్పక్కర్లే. ఎన్ని కార్యక్రమాలు చేశారు వారి జయంతికి, వర్ధంతికి మీరు చేసే కార్యక్రమాలు. నేను ఫోటో ఎగ్జిబిషన్స్ ఎన్ని 18 ఏళ్ళు చేశాక సార్ కంటిన్యూస్ గా. మీకు ఎందుకండి అంత పాత తరం? అదే తెలియలే, తరం అని కాదండి, సావిత్రి తరం ఇష్టమే నాకు, కాదన్ను. సావిత్రి గారిని చూస్తే హీరోయిన్ కరెక్షన్ అట్లా కాదు, ఏదో ఎక్కడో బంధం ఉంది, ఎక్కడో కరెక్షన్ ఉంది, అంటే పూర్వజన్మ సంబంధం ఏదో అన్నట్లా ఉంటారు ఆవిడ. అందుకనో అట్లా అట్రాక్ట్ అయిపోయి చాలా సావిత్రి సంజయ్ అంటారు చాలా మంది ఫీల్డ్లో ఇప్పటికీ. అట్లా గుర్తు అంటే ఒకటి ఎక్కువ తక్కువ అని కాదండి, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో అందరూ ఏదేదో పట్టుకుని ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ వైపు పరిగెడుతున్న టైంలో మీరు ఈ తరం వ్యక్తి అయ్యింది కూడా మీరు ఇంత ఆ తరం విశేషాలని ఎక్కడా మర్చిపోకూడదని మీ ఆరాటం ఏదైతే ఉందో తప్పకుండా దానికి తగిన గుర్తింపు రావాలి మీకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ బుక్. విజయ చాముండేశ్వరి గారు, ఇవాళ మళ్ళీ మిమ్మల్ని గోవిందరావు గారిని కొంచెం కంటతడి పెట్టించి మేము ఇబ్బంది పెట్టుంటే మమ్మల్ని మన్నించమని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ జ్ఞాపకాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఫస్ట్ అసలు. అండ్ ఆ తర్వాత ఎన్ని జరిగినా ఏం చేసినా సావిత్రి గారి జీవితం చాలా గొప్ప జీవితం. ఈ ప్రపంచాన్ని అలరించడానికి వచ్చిన ఒక తార మళ్ళీ
ఆవిడ పని అయిపోయాక తిరిగి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మిగిలి ఉంటాయి. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా. ఫర్ దిస్ బుక్. అయ్యో ఐఎమ్ రియలీ సంతోషం. బ్లెస్డ్. చాలా చాలా మీరు- హ్యాపీగా గారు ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ ఇంత యూ మంచి అవకాశం నాకు మొట్టమొదటిసారిగా కలిగజేసినందుకు ధన్యవాదాలు. సార్. మీరు చాలా అంటే సున్నితంగా నేను అడగలేను అడగకూడదు అనుకునే విషయాలు కూడా మీరు గ్రహించి ఆ గ్యాప్స్ ఫిలప్ చేసి చాలా అయ్యో. అందంగా ఇవాళ మాకు విషయాలను చెప్పినందుకు, ఎందుకంటే తర్వాత తరాలకి కరెక్ట్గా గుర్తుండాలి సార్ విషయం ఏంటంటే సావిత్రి గారు అంటే మీరు అన్నట్టుగా మనకు గుర్తుండేవి ఒక గుండమ్మ కథ, ఒక మాయా బజార్, అలాగే ఒక మిస్సమ్మ. ఆరాధన, ఇంకా మిస్సమ్మ. ఒక మిస్సమ్మ, ఒక మిస్సమ్మ. దేవదాసి, అండ్ అలాగే ఇప్పుడు ఒక విజయ చాముండేశ్వర్ గారు కూడా. Ah. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ మెమరీ. నాకు అసలు బొమ్మల కొలువులోకి వెళ్ళిపోయానండి మీరు చెప్తుంటే. అసలు ఒకసారి బొమ్మల కొలువులో ఒక మెట్టు మీద నన్ను డ్రెస్అప్ చేసి కూర్చోబెట్టేసిందండి. బొమ్మలా కూర్చోబెట్టేసింది నన్ను. సో అది ఇప్పుడు కూడా అంటారు, నీకు జ్ఞాపకం ఉందా నేను కూర్చోబెట్టాను. నాకు జ్ఞాపకం లేదు, కానీ వాళ్ళు చెప్పి తెలుసు. ఈ బుక్ వచ్చి ఇంకొక విషయం నాకేంటంటే, చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం అనేది చాలా అది గొప్ప. బ్రహ్మానందం గారు చాలా అందంగా చెప్పారండి. ఆవిడ చనిపోలేదు, చిరంజీవిగా ఉండిపోతుంది అని ప్రూవ్ చేయటం కోసంగా చిరంజీవి గారే దాన్ని రిలీజ్ చేయటం. ఈరోజు ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన చేతులతో రిలీజ్ అయిన బుక్ అని చెప్పేసి అమ్మని గురించి తెలియని వాళ్ళు కూడా దే విల్ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. ఈ అమ్మని గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తారు. ఎందుకని మహానటి అని అంటున్నారు అనే దానికి ప్రూఫ్ లాగా సంజయ్ ఈ బుక్ని చేస్తున్నారు. సో ఆయన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక పెద్ద కొడుకు స్టేజ్లో ఉండి నేనే నడిపిస్తానని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీని తన మీద తీసుకుని రిలీజ్ని చేయటం నాకు ఐ వాజ్ సో వెరీ టచ్డ్. సో అది సురేఖకి థ్యాంక్స్ చెప్పాలి నేను దానికి. మీరు వారు ఫ్రెండ్స్ గారు చిన్నప్పటి నుంచి. ఒక మాట కూచిపూడి మీద మీరు కూడా కూచిపూడి నేర్చుకున్నారా? ఏమండి కూచిపూడి నేర్చుకున్నారా మీరు కూడా? డాన్స్, భరతనాట్యం భరతనాట్యం. నేర్చుకున్నాను. కానీ అదే చాలా అంటే ఇంకా ఘనంగా జరిగిన కార్యక్రమం. చాలా చాలా అందరూ ఫస్ట్ అసలు గౌరవంతో ఆవిడ పేరు సావిత్రి గారి పేరు చెప్పగానే నిలబడతారు, లేచి నిలబడతారు గౌరవంతో. అటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో సావిత్రి క్లాసిక్స్ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి? ఈ పుస్తకం ప్రేక్షకులు కావాలనుకుంటే అన్ని ఇంపార్టెంట్ బుక్ షాప్స్లో షాప్లో దొరుకుతుంది. కాకపోతే అసలు ఇది ఎలాంటి పుస్తకం అంటే మనం గుండెలో దాచుకోవాల్సిన పుస్తకం. అలా అంత అందంగా రాశారు కూడా. మురళీమోహన్ గారు అదే కదా అన్నారు, గుండెల్లో పెట్టుకుని ఫోటో తీయించుకున్నారంట ఈ బుక్ని. పుస్తకాన్ని. సంజయ్ కిషోర్ గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా మంచి ఆల్వేస్ ఎ ప్లెజర్ టు బి విత్ యు స్వప్న. థ్యాంక్ యూ వెరీ Very మచ్ nice. మ్యామ్. అండ్ మీ అందరికీ మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఆకాంక్షలు. ఈ మీకు- సంవత్సరం కొత్త సంవత్సరంలో క్రోధం తగ్గిపోవాలని చెప్పి కోరుకుందాం. అంటే ప్రపంచానికి అంటే క్రోధి నామ సంవత్సరం అంటున్నారు కాబట్టి భయం వేస్తున్నా అలా అన్ని చోట్ల ఉండే అని అన్ని చోట్ల ఉండే యుద్ధాలు ఆగిపోవాలి. యుద్ధాలు ఆగిపోవాలి. అదే అదే ఎవరు అవి ఎవరు ఆగిపోవాలి. చేసిన తారతమ్యం లేకుండా యుద్ధం అనేది ఉండకూడదు. అవును. ప్రశాంతంగా దేశం అంతా ఉండాలి, అంతే సార్. సస్యశ్యామలంగా ఉండాలి. నమస్కారం. ఉగాది అందరికీ మంచిని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.